రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేశారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మానిటైజేషన్ పేరుతో 35 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల వరకు దేశ విదేశీ కార్పొరేటర్లకు కారు చౌకగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ లీజు అగ్రిమెంట్లు ప్రైవేటీకరణ చేస్తున్నారని దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు। ఇప్పటికే 8 యంత్రాలు పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను 50% రైల్వే స్టేషన్లను 68,000 కిలోమీటర్ల రైల్వే లైన్లను 500 ప్రయాణికుల రైళ్లను 300 గూడ్స్ రైళ్లను లీజ్ పేరుతో ప్రైవేటీకరణ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు। దేశంలో ప్రజల సౌకర్యార్థం కోసం ప్రజల రవాణా సౌకర్యం కోసం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రైల్వేలని ప్రజల యొక్క డబ్బుతో స్వాతంత్రం వచ్చిన తర్వాత టాటా గారిని బిర్లా లాంటి పెట్టుబడిదారులు రైల్వేలు వేయడానికి ఎవడు కూడా ముందుకు రాలేదు। ప్రజల డబ్బుతో ఆ రోజు నెహ్రూ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క డబ్బుతో రైల్వేలు నిర్మాణం చేశారు, వేగం చేశారు, కోచ్ ఫ్యాక్టరీలు పెట్టారు। కానీ రోజు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత 10 సంవత్సరాల్లో వీటిని ఛార్జీలు పెంచాడు, ప్లాట్ఫారాలు ఛార్జీలు పెంచేశాడు, చిన్న రైళ్లు రద్దు చేశాడు। ఈ రోజు భారత్ రైళ్లను పెట్టి దాంట్లో మాత్రం పేదవాడికి స్థానం లేకుండా 1000-2000 రూపాయల టికెట్లు పెట్టి చేశాడు। ఈ రోజేమో విజయవాడ చెన్నైకి వేసాడు, సంతోషమే, కానీ ఛార్జీలు మాత్రం పేదవాడు పోయేదానికి లేదు। ఆ విధంగా చేస్తూ మరోపక్క ఈ రైళ్లు స్టేషన్లని ఫ్యాక్టరీలని 35 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల లీజు పేరుతో ఒక ప్రైవేట్ మానిటైజేషన్ పేరుతో ఈ రోజంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు। అంబానీ ఆదాన్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ యొక్క అప్పచెప్పేదానికి ఈ రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తున్నారు। రైల్వేలు ప్రైవేట్ పరం అయిపోతే పేదోడు ప్రయాణం చేయలేడు, పేదోడు సరుకులు తీసుకుపోలేడు। కాబట్టి పేదోళ్ళకు ఉన్నటువంటి లాభ నష్టాల పేరుతో నష్టం వస్తున్నాయని చెప్పని వాడు మూసేస్తాడు రైల్వే స్టేషన్లన్నీ కూడా। కాబట్టి ఎవడు కూడా ప్లాట్ఫారం పైన కూడా తిరిగేదానికి లేదు। ఆ విధంగా పెట్టుబడిదారులు ప్రైవేట్ పరం చేస్తున్నాడు। ప్రజల డబ్బుతో నిర్మించిన వాటిని కారు చౌకగా అధిక నామమాత్ర ఫీజులతో లీజులకు ఇచ్చేసి 99 సంవత్సరాల పాటు చేస్తూ దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు। దీన్ని సిఐటిగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని రైల్వే స్టేషన్లో నిరసన తెలియజేస్తుంది। ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవడానికి సిఐటి పోరాటం చేస్తుంది, ప్రజలు మద్దతు కోవాలని కోరుతుంది। ఆ విధంగా ప్రజల ఆస్తులను కాపాడుకునేదానికి ఈరోజు పోరాటం చేస్తున్నాం। కాబట్టి ఈ యొక్క మోడీని గద్దె దించితే తప్ప ఈ ప్రభుత్వ సంస్థలు కాపాడుకోలేం। ఎందుకంటే ఈరోజు గనులని ఆకాశాన్ని భూమిని మొత్తం అన్ని లీజులకి ప్రైవేట్ కాంట్రాక్టులు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కట్టబెడతారు। ఈ విధంగా దేశాన్ని దోషాన్ని కార్పొరేట్లు విదేశాలకు అందరికి అప్పచెప్తున్నారు। విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా విదేశాల కంపెనీలకు అప్పచెప్తూ ఉన్నారు। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకున్న దాన్ని ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేశారు। ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ లేదు। ఈ విధంగా చేస్తున్నటువంటి మోడీ ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేశాడు, దేశాన్ని ద్రోహం చేస్తున్నాడు। కాబట్టి దేశ ద్రోహాన్ని బలపడుతున్న వీళ్ళందరినీ మోడీని గద్దె దింపాలి, లేకపోతే మన దేశాన్ని కాపాడుకోలేమని చెప్తున్నాం। కాబట్టి అందుకే ఈరోజు ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో ప్రజలందరూ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ చంద్రబాబు